ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనే మాట, త్రియేక దేవుడు కలిసి నరులను చేసేటప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయుటకు ఇష్టపడ్డారు. మనము ఆయన పోలిక, ఆయన స్వరూపం అని అనగానే మనలాగా ముక్కు చెవులు అని అనుకుంటాం. కానీ ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆత్మస్వరూపి అయిన దేవుడికి ఆయన పోలికలో మనకేమున్నాయంటే, ముఖ్యంగా ఆయన ఎవరికి ఇయ్యని మానవుడికి మాత్రమే ఇచ్చింది మైండ్. ఆ మైండ్ ద్వారా ఆయనను మనం ప్రతి దినము పరిశీలనగా ఇంకా విచక్షణంగా ఆయనను ఎరగాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మన చేతిలో పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఇదే. ఆయనను మనం పరిశీలనగా వెతకాలి. ఆయనను దగ్గరలో వచ్చి ఆయనను వెతుకుతూ ఉండాలి. ప్రభువా, నీ మంచితనం అంతా చూపియు అని మోషే అడిగినప్పుడు ఆయన మంచితనం అంతా చూపించడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా ఆయనను ప్రతి దినము ఒక నూతనమైన విధానంలో ఆయనను ఎరగాలని ఆయన కోరిక. రెండవది, దేవుడు మానవుడికి ఇచ్చిన ఇమోషన్స్. ప్రభు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో ప్రభు కూడా తిరిగి ఏమనుకుంటున్నాడంటే, మనం కూడా ఆయనను అదే ప్రేమతో ప్రేమించాలని. లోకం యొక్క ప్రేమలు వాటికి స్వరూపమైంది కాదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మొదలు పెడతామో దేవుని యొక్క స్వరూపం మనలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. మూడవది, ఆయన యొక్క చిత్తం. ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే, ఆయన మనకు చాయిస్ ఇచ్చాడు. ఏదైనా రెండు మన ఎదుట ఉన్నాయి, అందులో మనం దేవుణ్ణే వెతకాలి, దేవుని చిత్తమే చేయాలని ఆశపడుతుండు. ఆ దేవుని చిత్తం చేయటం ఆయన సమస్తం ఇయ్యడమే గాక సమస్త వనరులు కూడా మనకి ఇస్తూ ఉంటాడు. ఈ మూడు కలిపితే ఆయన స్వరూపం, ఆయన పోలిక చొప్పున మనం చేయబడ్డాం. కనుక ప్రతి దినము ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడాలి. ప్రతి దినము ఆయనను ప్రేమించడానికి ఇష్టపడాలి. ప్రతి దినం ఆయనను దినదినం నూతనంగా ఎరుగుటకు ఇష్టపడాలి. ఆ విధంగా మనం నడిచిన ఎడల ప్రభు మనకు గొప్ప సహాయం అనుగ్రహించినట్లుగా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఎంతో ప్రేమతో నీ స్వరూపంతో నీ యొక్క పోలిక చొప్పున మమ్మల్ని చేశావు. మేము ప్రతిదినం నిన్ను నూతనంగా ఎదుగుటకు మాకు కృప చూపించండి. నిన్ను ప్రేమించుటకు మాత్రమే మాకు సహాయం దయచేయండి. నీ చిత్తం చేయుటకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.